వాండి పెట్టుకోవాలి. అయిపోయింది. మీ ఆవిడ తెచ్చిందా? వీడియో అనగానే మా వాడు కూడా రెడీ అయిపోతున్నాడు. అటా ఇటా అంటున్నాడు. పొయ్యేటుంటే అటు కూర్చున్నాడు వెళ్ళి. ఎట్టగా రెడీ అవుతుందని మా అమ్ములు కూడా టపా 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 కోసేస్తుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర మొత్తం రెడీ. ఈరోజు ఈ రెసిపీకి అయితే కావాల్సినవన్నీ రెడీ చేశారు. బాగుండే కాళ్ళు కడిగి అక్కడ పెట్టావు. కాళ్ళు ఇటు అనగానే మా వాడు 2 కాళ్ళు పొయ్యిలో పెడతాడు. ఏం లేదు ఫ్రెండ్స్, పొద్దున అక్కడ భర్త కోసం అడిగితే మంచి లేతగా నవనవలాడే చక్కగా 4 కాళ్ళు అయితే కనిపించినాయి. ఇప్పుడు ఆడికి 2, నాకు 2 అక్కడ కొనుక్కొని వచ్చాం. చక్కగా ఫుల్ సెట్ వేసుకుంటాం. ఏంటి కొంచెం థిక్ గ్రేవీలా ఉండేలాగా ఫుల్ సెట్టుకొని దాన్ని తినేస్తాం. మధ్యాహ్నం వండేది కాస్త బగారా దాచుకుందాం. కొంచెం వైట్ రైసు. ఇక ఆ కాంబినేషన్తో చంపేద్దామని రంగంలోకి అయితే దిగాం. ఇక ఆడవాళ్ళందరూ పొద్దున తలిసిపోయి అన్ని ఇటు కూర్చోబెట్టాం. మేమిద్దరం అయితే పొయ్య, కుక్కరు, గ్యాస్ అన్నీ రెడీ చేసాం. మాకు కావాల్సినవి కూడా ఇచ్చి అమ్మ ఉడిచి శుభ్రంగా కడుక్కున్నామండి. ఇంతకీ కాళ్ళు కాళ్ళు అంటున్నారు కానీ మీ కాళ్ళ లేకపోతే ఆట కాళ్ళ అనేది చెప్పలేదు. మా కాళ్ళు కాదు, మా కాళ్ళతో పులుస్తావు నువ్వు. ఏమో మీరు అలా చెప్తున్నారు. చక్కగా కడిగేసుకున్నాం. మంచి లేతగా నవనవలాడే ఏటకాళ్ళు అయితే తెచ్చేసుకున్నాం. చూసారా చక్కగా నవనవలాడుతున్నాయి కాళ్ళు. అలాగే చక్కగా 2 ఉల్లిగడ్డలు సన్నగా తరుక్కోవాలి. మా మరదలు అయితే తరిగిచ్చేసింది. ఇక ఎట్టాగా వంట చేస్తున్నారు ఎంపేర్ చేసింది. కొంచెం కొత్తిమీర, ఒక గుప్పెడు, ఒక పెద్ద సైజు టమోటా, చక్కగా 4 పచ్చిమిరకాయలు ఇలా చీలికల్లాగా, కొంచెం కరివేపాకు ఇలాగా సిద్ధం చేసేసాం. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. చక్కగా వీకెండ్లో ఫుడ్ లవర్లాగా మారిపోండి. ఏంటి వీకెండ్ మీకు నచ్చింది ఒకటి తెచ్చుకొని ఇలా ప్రిపేర్ చేసుకోండి. చిటికలో ఏటకాళ్ళు ఎలాగో చూసారా. వదిలేసి గంట కలిగిస్తున్నాడు మా వాడు. 3 పెట్టేది స్టవ్ మీద. ఇది పెట్టాలా ఫ్రెండ్స్, నువ్వు స్టూల్ తీసి నువ్వు కూడా బాస్పట్లు వేసుకొచ్చామ్మా. నీళ్ళు కావాలంటే ఇటు కింద పోయి మాకు ఏమనుకోండి ఫ్రెండ్స్. ఇవాళ పొయ్యి దగ్గరికి వచ్చాడు కదా, కొంచెం ఇలా నాకు రాదు, రకరకాలుగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. ఇలా కూర్చోవాలి. ఇప్పుడు చిన్నోడి కాదు కాదు ఇప్పుడు చిన్నోడికి వంట నేర్పిస్తున్నావా ఏంటి నువ్వు? మాకు వంట చేస్తున్నావా లేకపోతే చిన్నోడికి వంట నేర్పిస్తున్నావా? ఏదో ఒకటి మీ నోట్లోకి అర్థాలు చాలా అయితే వస్తుంది. పోటీ పడతాడు. నాకే 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 నాకే. ఇందులో చక్కగా ఉల్లిగడ్డ ఒకటి చీలికలా చేసుకొని, కొంచెం గసగసాలు, అలాగే ఎండు కొబ్బరి తురుము, ఇది పచ్చి ముద్దలాగా మిక్సీ వేసేసుకుందాం. చూసారా? ఓకే. ఇచ్చుకున్నాక బాండీ పెట్టుకోవాలి. అది బాండీ కాదు బాబు, కుక్కరు. మార్చారా ఇప్పుడు పేరు? దగ్గర పెట్టుకో. 5 స్పూన్లే. అప్పుడప్పుడు అమ్ములుకి హెల్ప్ చేస్తా ఉంటే. ఇప్పుడు 5 స్పూన్లు నూనె పోసుకోవాలి. 1 2 3. వంటతో పాటు మ్యాథ్స్ కూడా నేర్చుకుంటున్నారేంటి? 5. అయిపోయింది. ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకుందామండి. చేయి పెట్టకండి, చేయి పెడితే కాలిపోవాలి అని నేను చూసాను. వేసుకో. వేసే ఈ ఉల్లిగడ్డలు చక్కగా మన బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గనివ్వాలి. గంటి తెప్పి మీ ఆవిడ తెప్పిందా? ఆ కరివేపాకు అవి కూడా వేసి మొత్తం కలిసి మొగ్గుతాయి. వేసే కరివేపాకు, పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డలు లైట్ బ్రౌన్ కలర్. ముందుగా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకున్నాం.
ఇంకో హాఫ్ వేయి, మంచి తెలంగాణ స్పైసీగా ఉంటుంది. ఇంకో హాఫ్ వేయి. అది తగిలించదు. కాలో చారువాలో మసాలా అల్లం పేస్ట్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఏదో సామెత ఉంది, బాగా అంట ఆ నీళ్ళు అయిపోయాయంట. ఏంటి అలా చూస్తుంది? ఆమె నేర్చేసుకుంటాను, ఆవిడ చూస్తుంది. అంతేనా? అయితే వంటగదిలో నాకు తోలేస్తాడేనా? ఆయిల్ వేడి మీద ఉంది కాబట్టి చక్కగా ఫాస్ట్గా వేగిపోతుంది, తొందరగా అయిపోతుంది మనకు కూడా. ఫ్రెండ్స్ చూసారా, చక్కగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఉల్లిగడ్డలు అన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి, లైట్ బ్రౌన్ కలర్. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న ఎర్రటి టమాటా చక్కగా చిన్న ముక్కలుగా చేసిన టమాటాలు వేసేనా? చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. చేసుకున్నాక మనం ఇందులో వేసుకోవాలి. వాళ్ళ డాడీ చెబుతుంటే సిగ్గుపడతాడు. పిల్లలందరూ సిగ్గుపడిపోతున్నారు వీడియోలో కనిపించడానికి. చక్కగా మంచి వాష్ చేసుకొని చక్కగా శుభ్రం చేసుకొని బెజ్జాలు గిన్నెలు వేసి పక్కన పెట్టాం. ఇప్పుడు ఈ ఏటకాళ్ళు కూడా వేసేసుకున్నాం. ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత లేతగా ఉన్నాయి. తిప్పరా తమ్ముడా, నిదానంగా కుక్కర్లో వేసి బయటికి వెళ్ళేటట్టు కాకుండా. మంట తగ్గించుకోండి. అది కాదు, అది జెంట్స్ వంట చేస్తే అలా ఉండిద్ది అనమాట. తగ్గించమంటే ఏకంగా పొయ్యే కట్టేశాడు. ఫ్రెండ్స్ ఇప్పుడు అవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం కల్లుప్పు, మన ఇక్కడ దడ్డుప్పు అంటారు కదా, ఇది స్పూన్. ఓకే, కావాలంటే తర్వాత చూసుకోవచ్చు. మనం ముందే ఎక్కువ వేసామనుకో నీళ్లు పోయాలి, ఇక అప్పుడు ఊరంతా పంచి పెట్టాలి. కావాలి ఒక పావు స్పూను పసుపు. మనం అడిగాం చూడు, డిలీట్ చేసిందని చెప్పాను. ఇదేనా మీరు రంగయ్య ఒకేసాట శుద్ధలా వేయకుండా ఎన్ని మధ్యాహ్నం మటన్ గురించి దడుచుకున్నట్టున్నావు, అందుకే చేయి రావట్లని. కాకపోతే ఇది ఏటకాయలు మరి కారం లేకపోతే బాగోదు. మూలికతో సహా నవ్వులు తినేసేది. వాసన ఎట్ట వస్తుందా? నీళ్ళు పోసేద్దాము. తర్వాత పక్కన అది మాకు ముందు ఇది ఎట్ట క్లీన్ చేద్దాం అంటారు. ఫ్రెండ్స్ ఇందాక చూపించాం కదా, అది చక్కని పేస్ట్లా పట్టించేసింది మా మరదలో. ఇప్పుడు దీన్ని చక్కగా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పచ్చి ముద్ద వేసాం కదా, కొంచెం అడుగంటిద్దని ఇలా మనం తిప్పుకుంటా ఉండాలి. సెగ కూడా కొంచెం పెట్టాము. మంచి మంచి కలర్ఫుల్ గా టెంప్టింగ్ అనిపిస్తుంది. నాకంటే నువ్వే బాగా వంట చేస్తున్నావు. నోరు ఊరిపోతుంది, లాలాజలం. అన్నదమ్ములు కలిసి ఇద్దరు మంచిగా వంట చేస్తున్నారు. వేడిగా వేసుకొని తింటే ముక్కుల్లోంచి కారాలు ఇవ్వాలి, నవరంధ్రాల్లో నుంచి కారం గుద్దుకొని రావాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు కొంచెం ఆ మసాలాలో ముక్కలు పట్టిద్దాం ఫ్రెండ్స్. పెట్టేసి కలర్ఫుల్గా వస్తుంది, మంచి గ్రేవీ వస్తుంది. చూసావా ఇలా ఉందంటే ఇక ఇప్పుడు మనం ఈ మొక్కలు మునిగే వరకు వాటర్ పోసుకుందాం. దాన్ని పోసి ఏమో మొక్కలు మునిగే దాకా ఎందుకంటే ఆ నీళ్ళు అనేవి బాగా ఎక్కుతాయి. కుక్కర్ వేస్తాను కదా, ఇంకొంచెం పోయండి. పోయినా ఇంకొంచెం కొంచెం గరం మసాలా. ఎందుకంటే మనం విజిల్స్ పెట్టి ఉడికిస్తాం కాబట్టి చక్కగా ముక్కలకి మసాలా పెట్టాలి కాబట్టి గరం మసాలా కొంచెం మనం దింపేటప్పుడు కొంచెం టేస్ట్ చూసుకొని అప్పుడు కావాలంటే వేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఒకసారి తిప్పేసి
విజిల్ తీయండి, విజిల్ తీసి పెట్టండి. ఇదేంటి? గాలి ఏమైనా ఉంటే పోయి ఆహా, ఓకే. రోజున ఫూ అని ఫ్రెండ్స్, ఇప్పుడైతే విజిల్ పెట్టేసాం, కొంచెం సెగ పెట్టాం. ఇప్పుడు వీటికి లేతగా ఉన్నాయి కాబట్టి ఒక 7-8 విజిల్స్ వచ్చేస్తే మనకి ఏటకాల చెడ రెడీ అయిపోద్ది. అలాగే కొంచెం ముదురుగా ఉన్నాయండి ఫ్రెండ్స్, మీరు 10-12 విజిల్స్ అయితే రావాలి. ఓకే, సెంటర్ పెట్టాం, సెగ పెట్టాం. ఒక్క 10 నిమిషాలు దాన్ని అలా వదిలేస్తే దాని పని అది చేసుకుంటుంది. నెక్స్ట్ ప్రొసీజర్ చూసేద్దాం. పప్పు అయితే బయటికి చిందుద్ది. పప్పు ఒకటి బోటి ఒకటి పైకి వస్తాయి. ఇది రాదా? అదంతా రాదు. అది ఒక 7-8 విజిల్స్ వచ్చేసినాయి. ఇంకొక విజిల్ రాగానే పొయ్యి అయితే కట్టేయటమే. స్టవ్ ఆఫ్ చేసేసి నిదానంగా ప్రెషర్ పోయిన తర్వాత దాన్ని మూత తీసి చక్కగా ఉప్పు కారం చెక్ చేసుకోవాలి. కొత్తిమీర జల్లుకోవడం, వేడిగా సర్వ్ చేసుకొని తినేయటమే. రానా వద్దా అంటుంది అది. గ్యాస్ కట్టేసేయాలి. నీకు కూడా తెలిసిపోయిందా? పైకి అది చూపించే కుక్కర్లో మూత తీస్తారు. ఫ్రెండ్స్, ప్రెషర్ అంతా పోయింది. ఇప్పుడు మూత స్లో కొత్తలాడుతున్న కాళ్ళ చారువ. చూసారా ఎన్ని వాటర్ పోసాం, చక్కగా లేతగా నవనవలాడుతుంది. కొంచెం ఉంది. స్లో. ఓకే, చికెన్ కాదు, మటన్ లెగ్స్. చికెన్ అంటే మేము అలా అంటాంలే, మీరు చికెన్ అంటారు కదండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రెషర్ పోయింది. మళ్ళీ పొయ్యి వెలిగించేసాం. కొంచెం గరం మసాలా, అలాగే చికెన్, అది మటన్ కాదు చికెన్. కొంచెం గరం మసాలా అండ్ కొత్తిమీర వేసుకున్నాం. ఇంగ్లీష్ రాధికమ్మ. మటన్ అంటే మేక, చికెన్ అంటే కూడా. నేను మటన్ చికెన్ అనుకుంటున్నాను. చక్కగా గరం మసాలా. మ్యాక్ తేలేదు వీళ్ళు. మ్యాక్ తమ్మంటే మ్యాక్ తేవట్లేదు వీళ్ళు. కోడిని తెస్తున్నారు పెద్ద. వీళ్ళు పెద్ద కోడే తెస్తున్నారు ఏంటి వీళ్ళు మరి నాకు. మరి నేను కోడి తిన్నగా నేను మరి. మధ్యాహ్నం ఏం తిన్నావు? చికెన్. నిన్న చికెనే. ఇప్పుడు చికెనే అది కూడా. రేపు ఈ రోజు చికెన్ ఏంటంటే ఫ్యామిలీ చికెన్ తిని బతికేస్తున్నాం అయితే మనం. రేపు మటన్ తెచ్చుకో. మేక వద్దా, కోడి వద్దు నాకు. దానికి కావాల్సిన మసాలాలన్నీ వేసేసాం. కొంచెం దగ్గరికి అవ్వగానే కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. జస్ట్ కొంచెం అంతే. తింటాను చికెన్ లెగ్. లెగ్ ఇది చికెన్ లెగ్ అది. అది నీ లెగ్. చికెన్ మరి ఇప్పుడు నేను వెళ్ళే మటన్ తెమ్మంటే తేకుండా ఏమో చికెన్ తెస్తే నేను ఎలా తినాలి ఇప్పుడు చెప్పు. మొత్తం మొత్తం తినేస్తావా? బాగుంది చేసేస్తా. నూనెలా చేసేస్తా. ఇప్పుడు ఏం తింటావు? మేక తింటావా, కోడి తింటావా? కోడి కొంచెం హైలో పెట్టండి. మేక దేంట్లో వెళ్దాం? చింతర్లే, కారా, బైకా, వాకా, బస్సా? ఇగమ్మా అడిచామా 4 ఉన్నాయి. బైకా. నేను బైక్ వెళ్తున్నా, మీరు 2 కాళ్ళలో ఉండండి. నేను ఏ నువ్వెందుకు బైక్ మీద వెళ్తావు? వాంటికి కార్ పడదా నీకు?
నేనైతే ఫ్లైట్లో వస్తున్నాను. పిన్ని ఫ్లైట్ గా వస్తుంది ఫ్లైట్ మీరు మాత్రం బైక్ కారులో నీ మాత్రం ఫ్లైట్లో మమ్మల్ని కూడా తీసుకెళ్తున్నాం వద్దా నీ దన్న దాసుకుంటే నేను ఫ్లైట్లో వెళ్ళిపోతా అలా వెళ్ళిపోతా ఫ్లైట్ ఇంటికి చెప్పి పెడతావే దన్నాలు ఫ్లైట్ ఎక్కితే నాకు అసలు భయమా పడిపోతా అతను ఎందుకు పడిపోతాం ఎందుకు ఫ్లైట్లో ఫ్లైట్ తిప్పేద్దాం నీ కళ్ళు తిరగకుండా ఫ్లైట్ కళ్ళు తిప్పించేద్దాం సరేనా ఫ్లైట్ తిప్పేద్దాం నాకు అసలు హయ్యర్ వేసే నాకు ఇష్టం హయ్యర్ వేసా ఇప్పుడు చక్కగా కొత్తిమీర ఓకేనా అన్నాడు? రైట్. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, సర్వ్ చేసుకొని తినేయటమే. చూడండి మంచి చిక్కగా గ్రేవీ కూడా చక్కగా దగ్గరికి అయిపోయింది. అది ఓకేనా? తిన్నాడమ్మా? తిన్నారు. గ్రేవీ కావాలా ఏమ్మా? ఆహా, వేడిగా నాటకాలు ఏదైనా వండుకొని తింటే ఆ థ్రిల్లే వేరమ్మా. మొత్తానికి అన్నదమ్ములు ఇద్దరు కలిసి వేటగాడు మంచి స్పైసీగా టేస్ట్గా వండి పెట్టారు మాకు. ముక్కు కూడా ఎన్న పురుగులా ఉందిగా. చాలా బాగుంది, మొత్తం అన్నీ సెట్ అయింది కరెక్ట్గా. ఫస్ట్ ఈ క్రెడిట్ అంతా ముందు నాకు చక్కని లేతని ఆటకాలు ఇచ్చిన అన్నగారే. దానికోసం ఎంత దూరం వెళ్ళాం మళ్ళీ? 3 కిలోమీటర్లు వెళ్ళాం. ఇంకేం దారి లేదు, గేట్ వేసారు, మూసారు. మొత్తం ఊరంతా తిరిగి వరకు వెళ్ళాం 3 కిలోమీటర్లు. ఏమ్మా నీకు నచ్చిందమ్మా? వేటగాళ్ళు అయితే నోట్లో పెట్టుకుంటే వెన్నపూసలో కరిగిపోతుంది, అంత లేతగా ఉన్నాయి. తర్వాత కర్రీ కూడా ఇద్దరు అన్నదమ్ములు కూర్చొని చక్కగా ప్రిపేర్ చేశారు. ఎందుకు అనంటే వాళ్ళు సరదాగా చేస్తామన్నారు. మీకు కూడా అంటే ఎప్పుడు మేమే చేస్తున్నాం కదా, కొంచెం మీకు కూడా కొంచెం ఫన్నీగా ఉండిద్ది, కొంచెం చేంజ్గా ఉండిద్ది అని చెప్పేసి అనుకున్నాము. అది ఫ్రెండ్స్, నా కూర అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది, నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా టేస్టీగా ఉంది, అన్నీ సరిపోయినాయి పర్ఫెక్ట్గా. ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే తప్పనిసరిగా ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజే కిచెన్ బ్లాగ్స్.